హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ తెలుగు. ఎలా ఉన్నారు దోస్తులు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం అబ్బా. మీకోసం ఈ సిరీస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాము. ఎందుకంటే రారా ప్రీడా పోరాము కూడా సిరీస్ని అయితే చాలా మంది ఆదరిస్తున్నారు కదా. వీడియో పెట్టండి అని కామెంట్ చేస్తున్నారు కదా దోస్తులు. అందుకే మీ ముందుకు వచ్చేసాం. హలో ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామబ్బా. కొంతమంది మీరు బర్త్డే విశేషాలు చెప్పమని చెప్పారు కానీ డేట్లు చెప్పలేదబ్బా. డేట్లు చెప్పకపోతే మేము ఎలా చెప్పాలి? మీది ఏ రోజు బర్త్డే ఉంది, యానివర్సరీ డే ఉంది అనేది మాకు ఎలా తెలుస్తుంది? అవునబ్బా, స్వాతి అన్నట్టు మీరు బర్త్డే విశేషాలు యానివర్సరీ విశేషాలు చెప్పుకోవాలి అనుకుంటే మీరు ముందుగానే 2 రోజుల ముందు అయితే మాకు కామెంట్ చేయాలి. ఇప్పుడు ఈ సిరీస్ వచ్చింది కదా, దీని కింద కామెంట్ చేయాలి అంటే 2 రోజుల ముందు ఉంటే కామెంట్ చేయండి. వీడియో కూడా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి దోస్తులు. అయితే ఈ రోజు సిరీస్ అయితే హైలైట్ గా ఉన్నదన్నమాట. మీరు ఖచ్చితంగా వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియో చూసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒరే సీను, నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చిందిరా? నీ లవ్వుకి హెల్ప్ చేసి నా లవ్ బోల్త పడిందిరా బాబు. మళ్ళా కింద మీద పడి మళ్ళీ నా పాపని నేను ఒప్పించుకున్నాను. ఇప్పుడు ఓకేనా? అంతా సక్సెస్ అయినట్టేనా? అంత ఓకేరా బాబు. దాన్ని ఎంటబడి పట్టుకొని మరీ కాళ్ళ వేళ్ళబడి అన్ని సంగతులు చెప్పాను. నా ఫ్రెండ్ గాడు ఒక ఆమెను ప్రేమిస్తున్నాడు. ఆమె కోసం నాకు ఒక షాప్ పెట్టించాడు. రాకడా పోకడా ఆమె ఎటు పోతుంది ఎటు వస్తుంది అనేది తెలుసుకోవడం కోసం ఆ షాప్ దగ్గర ఉంటున్నానే బాబు. నన్ను నమ్ము అని చెప్పేసి బతిమాలనరా. ఇక ఓకే అన్నది. అంత కాదంటే నాదే తప్పు అని చెప్పేసి నేను ఒప్పించేవాడిని కదరా. అంత కష్టం ఎందుకు పడ్డావు? ఇంకా అంతే సంగతులు. నువ్వు వెళ్ళి మాట్లాడావంటే ఉన్నది కూడా ఊడ్చుకనాకినట్టే. ఇప్పుడు నీ లవ్ ఎంతకొచ్చిందో చెప్పు. పెళ్లి కాని ప్రసాదు పెళ్ళైన అమ్మాయితో పరుగులు తీస్తున్నాడు కదా. ఆ పరుగులు ఎంతవరకు వచ్చింది? కోడి పందాలు గెలుస్తున్నట్ట ఓడిపోతున్నట్ట? ఏది ఏమైనా గెలిచేదాకా మనం వదిలిపెట్టాం కదా. నాకు ఒకటి అర్థం కాక అడుగుతాన్రా. అసలు ఆమె అతనితో సంసారం చేస్తూ నీతో పెళ్లి చేసుకుంటుందని ఎలా అనుకుంటున్నావురా? ఓరి పిచ్చోడా, వాళ్ళిద్దరి మధ్యలో ఏ సంబంధము లేదు. ఎందుకంటే వాడు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు. ఇది కూడా నన్ను కాదని ఇంకో పెళ్లి చేసుకుంది, కానీ వాడితో మంచిగా ఉండట్లేదు. రాజేష్ అగరో, నీ లవరు పిలుస్తుంది. నీ వెనకలుంది చూడొకసారి. ఏందిది పట్టపగలు ఇలా నిండగప్పుకొని వచ్చింది? స్వాతి, నువ్వేనా? ఏంటిలా ఈ టైంలో? ఈడి ప్రేమ తగలయ్యా. వీని చూసుకుంటా నేను కూర్చుంటే నన్నే చూస్తున్నావేందిరా అంటాడు. ఇటు తిరిగింది బెస్ట్. రాజేష్, ఏమైంది స్వాతి? ఎందుకలా కంగారు పడుతున్నావు? నీతో మాట్లాడాలనిపిస్తుంది రాజేష్. ఈ రోజు నైట్కి మా ఆయన నైట్ డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. నువ్వు 9:30 తర్వాత ఇంటికి వచ్చేసేయి. ఇది చెప్పడానికి ఇంత దూరం రావాలా? ఒక ఫోన్ చేసినా సరిపోతుంది, మెసేజ్ చేసినా సరిపోతుంది కదా. లేదు, అయినా పోలీస్ బుద్ధి. ఒకవేళ ఫోన్ ట్యాప్ చేస్తే నేను మాట్లాడేది మెసేజ్ పెట్టేది అంతా ఆయనకి వెళ్ళిపోతుంది. అందుకే నేను డైరెక్ట్గా నీతో మాట్లాడదామని వచ్చాను. ఓ, అది కూడా నిజమే స్వాతి. బాగా ఆలోచించావు. సరే, నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నేను వెళ్తున్నాను. రాత్రి 9:30 తర్వాత వచ్చేసేయి. సరే, నువ్వేం దిగులు పడకు, నేను వస్తాను కదా. జాగ్రత్తగా వెళ్ళు. ఏమైంది అటు తిరిగి కూర్చున్నావు? ఏమోరా బాబు, మీరిద్దరు ముద్దులు ముచ్చట్లు ఏమన్నా ఉంటే మళ్ళీ నేను చూసిన పాపాన ఎందుకని చెప్పి ఇటు తిరిగా. ఆపరా, మరి టూ మచ్ మాట్లాడుతున్నావు. ఎండ పొద్దు ఇంత పట్టపగలు ఇంత పబ్లిక్లా ముద్దు ముచ్చట్లా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మరి నేనంత ఫాల్తుగాని కాదురా బాబు. ఎందుకు వచ్చిందంట స్వాతి ఈ టైంలో? ఏం లేదురా, వాళ్ళ ఆయన ఈరోజు నైట్కి ఉండట్లేదంట. నన్ను రమ్మంటుంది. ఏదో మాట్లాడాలంట. నా మీద మనసు గుంజుతున్నట్టుంది స్వాతికి చాలా రోజుల తర్వాత. తనంతలో తనే నన్ను పిలుస్తుంది. ఈరోజు 9:30 కలా బయలుదేరుతాను. ఓహో, ఈరోజు నైట్ అంతా నువ్వు అక్కడ జాగారమే అన్నమాట. జాగారం మాట పక్కన పెట్టు. వాడు పోలీస్ బుద్ధి పోనిచ్చుకోడు. నిన్ను ఒక కంట కనిపెడుతూ ఉంటాడు. ఎందుకైనా మంచిది, చాలా జాగ్రత్తగా ఉండు. అంత సీన్ లేదురా వాడికి. వాడు పోలీసోడు అన్నట్టే కానీ వానికి అంత బుర్ర ఎక్కడుంది? ఇప్పటి వరకు ఎప్పుడో పట్టుకుంటుండే. వాడు పట్టుకోలేకే కదా ఇంత హ్యాపీగా ఉన్నాము. ఎప్పుడు అలా అనుకోకురా బాబు. ఎప్పుడు మూడిందో ఏమో నీకు. ఒకరోజు ముహూర్తం చూసి మంచిగానే పెడతాడు నీకు. నువ్వు భయపెట్టినంత మాత్రాన భయపడే రకం కాదురా ఈ రాజేష్ గాడు. సరే మరి నేను వెళ్ళొస్తా. ఈరోజు నైట్కి ప్లాన్ చేసుకోవాలి కదా ముందే. కొంచెం గడ్డం కూడా అవన్నీ గీక్కొని
మంచిగా స్మార్ట్గా రెడీ అవ్వాలి. మందు బిందు ఇంకేమైనా తెచ్చుకొని పెట్టుకుంటాను రెడీగా. స్వాతి దగ్గరనే అన్ని ఈరోజు ఇక. పోరా పో, మేకపోతును బలి ఇయ్యడానికి వెళ్ళినట్టుగా అన్నీ రెడీగా చేసుకొని వెళ్ళు. ఆపు బే నువ్వు. వామ్మో, వీడికేం ధైర్యమో ఆమెకేం ధైర్యమో, పోలీసోడితోనే ఆటలాడుతున్నారు వీళ్ళిద్దరు. నన్ను దొరికితే మాత్రం చితకబాతాడు వాడు. నేను నా పోరిని తీసుకొని ఈ ఊళ్ళో నుంచే వెళ్ళిపోతారా బాబు, వీళ్ళ సంగతి బయటపడక ముందే. చూసావా రమా, ఇల్లు ఏమైనా ఆఫీస్ అనుకుంటుందా స్వాతి? ఏంది అది? ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండనక్కర్లేదా? ఫుల్ బిజీ అన్నట్టు బిల్డప్ ఇస్తుంది. అవునే మంగక్క, అదేదో పెద్ద బిజినెస్ ఉమెన్ లాగా బిల్డప్ ఇస్తుంది. ఇదంతా రాజేష్ గారి గురించేనే. వాడు వస్తున్నాడు కదనే మంగక్క, వాడు రావడం చూశాను. ఇప్పుడు పని మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవడం కూడా చూశాను. ఆగు, అటు చూడు, మళ్ళీ ఇప్పుడు రాజా వస్తున్నాడు చూడు స్వాతి. ఇది మస్తు నడుస్తుంది పనితీరు. ఒకడు పోతే ఇంకొకడు వస్తున్నాడు. ఏం నడుస్తుందో ఏంటో ఈ ఇంట్లో అర్థం కావట్లేదే రమా. ఏమైంది వీళ్ళకి? ఎప్పుడు మా ఇంటి దిక్కే చూస్తూ మాట్లాడుకుంటారు. ముఖంలో ఆ నవ్వేంది, ఆ సైగలేంది? అసలు తేడాగా ఉందే. అడిగితే పోలే. ఏంది మంగక్క, రమక్క ఇక్కడ నిలబడి ఏం మాట్లాడుతున్నారు? మీరు చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను, మా ఇంటి వైపే చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది చెప్పు. ఏముంటుంది రాజా బావా, మేమేం మాట్లాడుతున్నాము? మా విషయాలు మేము మాట్లాడుతున్నాం రాజా బావా, నీకెందుకు? ఊకోరామా, దాచేదేముంది? లేదు లేదు రాజా, నీ పెళ్ళాం గురించే మాట్లాడుతున్నాము. ఊకోవే మంగక్క, ఏం లేదు. ఎందుకు పోనీలే, పంచాది ఎందుకు పెడతావే రాజా బావా? ఏం లేదు, నువ్వు వెళ్ళు. లేదక్క, నా పెళ్ళాం గురించి ఏం మాట్లాడుతున్నారు? అసలు అక్కడ ఏం జరుగుతోంది చెప్పండి అక్క. మీరిద్దరూ దాచకుండా చెప్తేనే నేను ఇక్కడ నుంచి కదులుతాను. ఏంటిరమ్మా, రాజా మొత్తం చెప్పేదాకా వినేలా లేడు. ఓ మంగక్క, నువ్వు అనవసరంగా లేనిపోని తలనొప్పి తెచ్చుకునేటట్టున్నావే. నేనైతే వెళ్తా. నా తింగర్ మొగుడు వచ్చిందంటే మళ్ళీ నన్ను కొట్టినా కొడతాడు. ఈ విషయాలలో నువ్వెందుకు జోక్యం చేసుకున్నావని మన ఇద్దరం మాట్లాడుకుంటే సరిపోతుంది. కానీ రాజాబావకి ఈ విషయం చెప్తే రచ్చ రచ్చ చేస్తాడే. ఊకోయే, ముందే పోలీసోడు. ఇప్పుడు సగం చెప్పిన తర్వాత ఏంది ఏందని అడుగుతాడు కదనే, మరెట్లా? ఓ మంగక్క, ఏంటి మీరిద్దరే గుసగుస పెట్టిర్రు? ఆ సంగతి ఏంటో ముందు నాతో చెప్పండి. అది రాజా, ఏం లేదు, మామూలుగానే నీ పెళ్ళాము కొత్త చీరలు కొన్నదట, దాని గురించే మాట్లాడుకుంటున్నాము. అదేం కాదు కానీ జరిగింది ఏందో ముందు చెప్పండి, లేకపోతే నేను ఇక్కడే కూర్చుంటాను. మీరు చెప్పేదాకా నేను అసలు లేసేది లేదు, ఇక్కడ నుంచి కదిలేది లేదు. వామ్మో, వీడిక నుంచి కదలడంటేనే ఇప్పుడు ఎలానే రమా? నేను చెప్తా, నువ్వు గరానికి రానంటే నేను మొత్తం జరిగింది జరిగినట్టు చెప్తా బావా. నా మీద ఒట్టేయి ముందు, నువ్వు స్వాతిని ఏమీ అననని. గరానికి రావడం గీవడం అనేది తర్వాత విషయం. ఇప్పుడు జరిగింది జరిగినట్టు ఏదో చెప్తానంటున్నావు కదా, ఆ విషయం చెప్పు ముందు. అదే బావా, స్వాతక్కకు ఒక లవర్ ఉన్నాడు కదా, వాడు రోజు నువ్వు డ్యూటీకి వెళ్ళగానే వస్తున్నాడు, నువ్వు వచ్చే టైంకి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడు. నీకెలా తెలుసు? కళ్ళారా నువ్వు చూసినావా? చెప్పినా కదా నువ్వు కోపానికి వస్తావని, అందుకే నేను చెప్పనని చెప్పిన. నువ్వు వెళ్ళగానే వెళ్ళడం మేము డైరెక్ట్గా చూసినాం కళ్ళతోని, అందుకే ఇంతగా మాట్లాడుకుంటున్నాం. వారం 10 రోజుల నుంచి జరుగుతుంది. సరే, వాడు ఉన్నాడనే విషయం నాకు కూడా తెలుసు, కానీ ఇంటికి వస్తున్నాడనే విషయం తెలీదు. ఇప్పుడు నువ్వు చెప్పడం వల్లే తెలిసింది. ఈ రోజే మొత్తం క్లియర్గా తెలుసుకుంటా. అదేందే మంగక్క, ఇంత ఈజీగా తీసుకొని వెళ్ళిపోతున్నాడు? మరి ఇంకేం చేయమంటావే, వీడు కూడా ఇంకో అమ్మాయితో పెళ్ళికి రెడీగా ఉన్నాడట. దీన్ని వదిలించుకొని దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడేమో, ఇంకేముంది. అవునా? స్వాతి, నేను ఒక 2-3 రోజులు ఇంటికి రాను, నైట్ డ్యూటీ. మళ్ళీ నాకు స్పెషల్ డ్యూటీ వేసిండు, అందుకే ఇక నేను రాను. నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? 7-8 కాగానే డోర్లు పెట్టేసుకో, నాకు ఫోన్ చేస్తూ ఉండు, భయపడకు. సరే బావా, నువ్వేం టెన్షన్ పడకు, నేను హ్యాపీగా ఉంటా. నువ్వు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. పిచ్చి రాజా, నువ్వు పోవడమే కదా నాకు కావాలి.
ఇప్పుడు చూడు నా రాజేష్తో నేను ఫుల్ ఎంజాయ్ చేస్తా. నైట్కి వస్తాడు, ఇటే ఉంటాడు. 3 రాత్రులు నా రాజేష్తోనే గడుపుతా. హలో రాజేష్. స్వాతి, ఇంకా రావట్లేదనే కదా కాల్ చేస్తున్నావు? ఒక్క సెకండ్లో నీ ఇంటి ముందే ఉంటా. ఇదిగో ఆల్రెడీ వచ్చేసిన. రాజు కూడా బయటకు వెళ్ళడం కూడా చూసా. రాజేష్ వచ్చేసావా? నువ్వు రమ్మన్నాక రాకుండా ఉంటానా డియర్? సరే, డోర్ పెట్టేసి. రాజేష్, రాజాను పెళ్లి చేసుకున్న నుంచి నేనైతే హ్యాపీగా లేను. మన ఇద్దరం కలిసి ఉన్న రోజులలోనే హ్యాపీగా ఉన్నాను. ఇలా నువ్వు దొంగచాటున రావడం ఎన్ని రోజులు చెప్పు? నేను నీతోనే వచ్చేస్తా. రాజాను ఎంత బతిమాలినా నేను నీతో ఉంటాను. నువ్వు నాకు మోసం చేయకు అన్నా కూడా వినట్లేదు. వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నాడు. నేను అదే చెప్తున్నా స్వాతి, నీకు అర్థం కావట్లేదు. వాడు నిన్ను మోసం చేస్తున్నాడు, వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని చెప్పినా నీకు అర్థం కాలేదు. ఇప్పుడు వస్తే ఇప్పుడు నేను గుండెల్లో పెట్టుకొని చూస్తాను నిన్ను. ఇప్పుడు వాడి సంగతి దాని సంగతి తేలుస్తా. ఇప్పుడు వాడు ఎంటర్ అయ్యి ఉంటాడు ఆల్రెడీ ఇంట్లోకి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను రాజేష్. స్వాతి, నువ్వు అనుకుంటావు కానీ నిన్ను చూడకుండా నేను కూడా ఒక్కరోజు అంటే ఒక్కరోజు ఉండలేను తెలుసా. ఇలా సంతోషంగా ఉండే రోజుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నేను కూడా రా. మీరెప్పుడు ఇలా సంతోషంగా ఉంటారా? మీ పెళ్లి నేనెప్పుడు చెయ్యాలా అని ఎదురు చూస్తున్నా. దొంగముండా, ఎంత పని చేసావే! నన్ను కాదని వేరే మొగాడిని తెచ్చుకొని ఇక్కడ సంతోషంగా ఉంటావా? ఏవండి, మీరు ఎక్కడికి వెళ్ళలేదా? నువ్వు లోపలికి వెళ్ళి బట్టలు వేసుకొని రాపో. ఆహా, ఏ నటననే నీది! ఎక్కడికి వెళ్ళలేదా అని అడుగుతున్నావా? నీ అస్సలు రంగు బయట పెట్టడానికి వచ్చానే. ఈ రాజేష్ గాడు ఉన్న సంబంధం గురించి ఎప్పటి నుంచో నాకు తెలుసు. కానీ మీ ఇద్దరి మధ్య అంత కలయిక లేదు కదా అనుకొని పిచ్చివాడిలా ఉన్నాను. ఏదో ఈ పిచ్చి ఈరోజు ముదురుతుందని నేను అనుకోలేకపోయా. పోయి పోయి ఈరోజే నా కంట్ల పడిండ్రు. అయితే ఎన్ని రోజులకున్న బయట పడేదే కదా. మంచి పనే జరిగింది. నీ అస్సలు రంగు ఇదన్నమాట. రాజా, ఇన్ని రోజులు నువ్వు అనుకున్నట్టు మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేకుండే. కానీ నన్ను లవ్ చేసింది. నిన్ను పెళ్లి చేసుకోకముందే మా ఇద్దరి లవ్ గురించి నీకు ముందే తెలుసు. అలాంటప్పుడు వదిలేసి నువ్వు నా కోసము వదిలేసి నువ్వు వేరే పెళ్లి చేసుకోవాల్సింది. కానీ నా స్వాతినే పట్టుకొని ఉన్నావు. దానికి నేనేమనాలి? నువ్వు నోరు ముయిరా. మీ ఇద్దరి మధ్య డ్రామాలు నేను చాలా రోజులుగా చూస్తున్నాను. మళ్ళీ నువ్వు ఈ కథలు చెప్తున్నావా? నువ్వు నా కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడే అనుకున్నాను. నిన్ను నమ్మడానికి నేనేం నా పిచ్చోని కాదు. నా ఫ్రెండ్ క్లోజ్గా ఉంటూ నా ముందే ఇన్ని నాటకాలు ఆడతావా? నేను మారతావేమో అని చూశాను. నా దగ్గరకు వస్తాడని చూశాను. కానీ నువ్వు మాత్రం లోపలికి ఇంత ఘోరమైన పనులు చేయడానికి వస్తున్నావు కానీ నన్ను కలవడానికి మాత్రం రావట్లేదు. నాతో ఒక్కరోజైనా మాట్లాడావారా నువ్వు? స్వాతి అంటే నాకు ఇష్టం. నువ్వు పెళ్లి చేసుకోకముందే మేమిద్దరము ఫ్రెండ్స్, లవర్సు, మేమిద్దరం ఇలాంటి పనులు కూడా చేశామని చెప్పావారా? ఒక్కసారి నా మాట విను రాజా. ఏం వినాలే? ఇంకేం వినాలి? అంత మోసం చేసావే, నన్ను నమ్మించి మోసం చేసి వెన్నుపోటు పొడిసావే. బయటకేమో పతివ్రతలాగా నటిస్తున్నావు, లోపలేమో చేసే పనులన్నీ ఇలాంటివి. దొంగముండా, నీకు నిజస్వరూపం తెలిసిన తర్వాత ఇంకా నిన్ను నమ్మాలా? నీ మాట వినాలా? అవును, నమ్మించి మోసం చేసావని అంటున్నావు నా స్వాతి. మరి నువ్వు చేసేది ఏంటి రాజా? స్వాతిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నీ లవర్తో నువ్వు హ్యాపీగా ఉంటున్నావు ఆఫీస్లో. అక్కడిక్కడ సినిమాలు షికార్లు తిరుగుతున్నావు. నీదేమంటారు మరి? ఒరేయ్, నీకు నా లవ్ గురించి మాట్లాడే అర్హత లేదు. అది లవ్ కాదురా. నేను నా భార్య ఆ విషయాలన్నీ చూసుకుని మంచిగా దగ్గర అవుతుందేమో నా మీద అనుమానంతో నా భర్త ఇలా వెళ్ళిపోతున్నాడంటే నేను మంచిగా ఉండకపోవడం వల్లే వెళ్తున్నాడు కదా అని నా దగ్గరకు వస్తుందేమో తప్పు తెలుసుకొని అనుకొని నేను నా ఫ్రెండ్తో క్లోజ్గా ఉన్నాను. కానీ అది లవ్ కాదు. నేను ఇలాంటి తప్పు చేయలేదు. ఓహో, ఝాన్సీతోని లవ్ డ్రామా ఆడావన్నమాట. మరి ఆ పిల్లకు పెళ్లి చూపులైతే పెళ్ళెందుకు క్యాన్సిల్ చేసావో? మనసులా ఏ మాట లేనప్పుడు, ఏది దురుద్దేశం లేనప్పుడు మరి ఆమె పెళ్లి చేసుకొని అని ఊరుకోనుంటివి. మరి ఆమె పెళ్లి నువ్వెందుకు క్యాన్సిల్ చేసావు? ఝాన్సీకి నేనంటే ప్రాణం రా, పిచ్చి నేనంటే. కానీ నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి దీనికి మోసం చెయ్యొద్దు అని ఆ ఉద్దేశంతో నేను నలిగిపోతున్నా. ఝాన్సీకి నిజస్వరూపం తెలిస్తే మాత్రం దాన్ని వదిలేసి దాని కాలుతో దాన్ని నా దగ్గరికి రా అంటుంది. తెలుసా ఝాన్సీ ఎంత మంచిదో నీకేం తెలుసురా? ఓ
ఝాన్సీకి నువ్వంటే ప్రేమ పిచ్చి ప్రాణం అన్నప్పుడు మరి ఇంకెందుకు వెళ్ళిపో, దాని దగ్గరికే వెళ్ళిపో. ఇంకా నన్ను పట్టుకొని ఎందుకు పీకులాడుతున్నావు? మరి ఇంటికి తీసుకొచ్చి గుసగుసలు కెక్కలు కొట్టుకుంటూ నవ్వుడు బెడ్రూమ్లో నుంచి సౌండ్లు వస్తూ ఉంటే ఇంకా నవ్వు, ఇంకా మంచిగా నవ్వు అనుకుంటూ నన్ను ఎగతాళి చేసుకుంటూ మీరిద్దరు మంచిగా ఉన్న రోజులు ఎలా ఉండే? నన్ను ఎంత చిత్రహింసలు చేశావు? నీకు ఝాన్సీ పేరు నీ నోట్ నుంచి అనడానికి కూడా అర్హత లేదే దొంగముండా. మూసుకో. నేను కొడితే కూడా నా చేతులు నిన్ను టచ్ చేస్తాయని కొట్టట్లేదు. నువ్వు రేపటి వరకు నీ సామాన్ ఏమున్నాయో అన్నీ సదురుకొని వెళ్ళిపో. నా కళ్ళ ముంగట కనిపించకు. స్వాతి, ఎందుకు ఏడుస్తున్నావే? నువ్వెందుకు ఏడుస్తున్నావు? అయిపోయింది కదా, ఈ రోజుతో వాడితో నీకున్న సంబంధం అయిపోయింది. లేదు రాజేష్, నేను ఖాళీ రాజాకు కుళ్ళు తెప్పించడం కోసమని నిన్ను పిలిచాను. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఝాన్సీని తెచ్చుకొని వాడు కూడా సంతోషంగా ఉంటున్నాడు కదా, నేను కూడా సంతోషంగా ఉంటాను అనుకున్నాను. కానీ నా సంసారం ఇలా అయిపోతుందని అనుకోలేదు రాజేష్. నిజానికి నా మనసులో వేరే రకంగా ఉండే. ఇప్పుడు అమ్మ నాన్నకు అత్తయ్యకు మామయ్యకు తెలిస్తే ఎలా ఉంటుందో అని భయం వేస్తుంది. అంటే మధ్యలో నేనే పిచ్చన్నాయే. నీ ప్రేమను అటు రాజాతో మంచిగా ఉండాలనుకుంటావు, ఇక్కడ నాతో మంచిగా ఉండాలనుకుంటావు. అంటే వాడితో ఉండాలనిపించినప్పుడు మరి నాతో ఎందుకు ఉండాలనిపించాలి నీకు? ఆ విషయం నాకు చెప్పాలి కదా ముందే. ప్రెగ్నెంట్ ఉన్నాను కదా, ఇప్పుడు అనాథలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మనం ఎలా బతుకుతాం చెప్పు? కొన్ని రోజులైన తర్వాత డెలివరీ అయినాక వెళ్దాము విన్ని వదిలేసి అనుకున్నాను. అదంతా నేను చూసుకుంటాలే, నువ్వు వాడి గురించి ఇంకా ఆలోచించుడు మానేయ్. నువ్వేం దిగులు పడకు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేను. నాకు అంతా తెలుసు. నేను మూర్ఖుని కాదు. నేను అన్ని విధాలా మంచిగా చూసుకుంటా. పద, సామాన్ అంతా సద్రి. ఇప్పుడు హఠాత్తుగా ఎక్కడికంటూ వెళ్తాంరా? మీ ఇల్లు కూడా చిన్నగా ఉంది. మీ అమ్మ నాన్న మళ్ళీ నీ మరదలు కూడా ఉంటుంది. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి వాళ్ళకు ఏమని చెప్తావు ఏంటి? నిన్ను ఇప్పుడే మా ఇంటికి తీసుకెళ్ళను, వేరే దగ్గర ఉంచుతాను. పద, రెడీ అవ్వు. నువ్వేం దిగులు పడకే, నువ్వు ఏడ్చుడు ఆపే. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా ఏమనుకుంటారో ఏమో అని భయంగా ఉందిరా. ఊళ్ళోనే ఉండడము, రాజా నుంచి రాజేష్ దగ్గరికి వెళ్ళిపోయింది, లేచిపోయింది అంటారు. వాళ్ళ గురించే బతుకుతావా చెప్పు? మరి నేనేమైపోవాలి? నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు, కానీ నా గురించి కూడా ఆలోచించాలి కదనే. హలో సీన్గా, ఏడున్నావురా? చెప్పు బామర్ది, ఏంటి సంగతులు? ఈ టైంలో ఫోన్ చేసావు? అదేరా, స్వాతి దగ్గరికి వస్తానని చెప్పాను కదా, ఈరోజు వచ్చాను. అయితే మొత్తం సీన్ అంతా రివర్స్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి మేము ఏకాంతంగా ఉన్న టైంలోనే రాజా ఎంటర్ అయ్యాడు. మా ఇద్దరిని బెడ్ మీద చూశాడురా. అయ్యో బాబోయ్, నేను లేనురా, ఊళ్ళో లేను. నేను హైదరాబాద్ వచ్చేసాను నిన్న నైటే. ఇంకా బాయ్రా మరి. హలో హలో, వీడేంటి భయంతో వణికిపోతున్నాడు? ఫోన్ కట్ చేసిండు కదవా. ఏమైంది రాజేష్? అదే మా ఫ్రెండ్ గారు సీను అని ఉన్నాడు కదా, ఇక్కడ షాప్ పెట్టించాను కదా, నిన్ను చూస్తూ 24 గంటలు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని. వాడు నీ మొగని చూస్తే ఉచ్చ వసుకుంటాడు. ఇప్పుడు మీ ఇంట్లో ఇలా దొరికిపోయామని చెప్తే ఫోన్ కట్ చేసేసిండు. వాడు ఒక రూమ్లో ఉంటున్నాడు, వానికి నేనే ఇప్పించాను ఒక ఇల్లు. అందులోకి వెళ్దామని అనుకున్నాను, మన ఇద్దరం ఇప్పుడు తీసుకెళ్దాం నిన్ను అనుకుంటే, వాడేమో నేను లేని ఇక్కడ హైదరాబాద్లో ఉన్నానని భయపడుతూ ఫోన్ కట్ చేసిండే. అవునా, ఇప్పుడు ఎలా రా మరి? చూశారు కదా ఫ్రెండ్స్, భర్త తప్పు చేశాడు కదా, నేనెందుకు చేయకూడదు? నేను ఇంకొకరితో కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తాను. నన్ను పట్టించుకొని వాడి కోసం నేనెందుకు బాధపడాలి అని ఆవేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు నిండు జీవితాలను నాశనం చేస్తాయి. ఈ రోజుల్లో యువత చాలా జాగ్రత్తగా ఉండాలి. భర్త ఏ కారణం చేతనైనా వేరే ఆడవాళ్లతో మాట్లాడుతున్నారు కదా, అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది పూర్తిగా తెలుసుకోవాలి. అంతే తప్ప కేవలం అనుమానంతో, ఒక క్షణం ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వల్ల పచ్చని జీవితాలు రోడ్డుపాలవుతున్నాయి. నిజానికి ఇది కేవలం కథ కాదు ఫ్రెండ్స్, మన సమాజంలో ఇద్దరి జీవితాల్లో జరిగిన నిజ జీవిత కథ, రియల్ స్టోరీ. వారి జీవితాలు ఎలా ముగిశాయో అది మీకు చూపించబోతున్నాము. ఉద్దేశపూర్వకంగా వాళ్ళ జీవితాలలో జరిగినవి అందరికీ కనువిప్పులా ఉండాలని ఈ సిరీస్ని మీ ముందుకు తీసుకొచ్చాము. మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తే వారిని నిందించకుండా ఏం చేయాలో పెద్దల సమక్షంలో పెట్టి నలుగురితో పంచాయతీ చేయించి మాట్లాడి వారి జీవితాలను సరిదిద్దే ప్రయత్నం చేయండి. అంతే తప్ప నీ కోసం నేను చచ్చిపోతా, నా కోసం నిన్ను చంపేస్తా అనుకుంటూ భార్య భర్తల ప్రాణాలు తీసుకోవద్దు, జీవితాలను పాడు చేసుకోవద్దు. ప్రతి సమస్య సాగు ఒకటే కారణం కాదు, అన్నీ మంచి జరుగుతాయి. మంచిగా ఆలోచించాలి.
ఈ సిరీస్ మీకు ఎలా అనిపించిందో, ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి. నలుగురికి తెలిసేలా షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాము. మరో మంచి సిరీస్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్. హాయ్.